The hopes that you bring, the dreams that you share, the pleasure you get when you know that we care. The faith that you place, the trust that we share, the joy in your heart when you know that we care. You before we, as USP. You before we, as USP. USV, your reliable healthcare partner. భారతదేశంలో అతి వేగంగా పెరుగుతున్న జబ్బుల్లో హార్ట్ అటాక్ మొదటి స్థానంలో ఉంది. ఈ హార్ట్ అటాక్ గురించి ఎలా హాల్ట్ చేయాలి, ఈ హార్ట్ అటాక్ని ఏ లక్షణాలతో గమనించాలి, ఎలా ముందుగా మనం పసిగట్టవచ్చు, ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చు, ట్రీట్మెంట్కి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, తర్వాత దీన్ని ఏ విధంగా మనం పూర్తి స్థాయిలో నివారించేదానికి మార్గాలు ఉన్నాయా అనే విషయాన్ని ఈరోజు చర్చిస్తున్నాం. దీన్ని హార్ట్ అటాక్ ప్రోగ్రామ్ అని అంటారు. ఈ విషయాన్ని చర్చించడానికి మనతో ఒక ప్యానల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళు మొదటగా డాక్టర్ ఆదికేశవ నాయుడు గారు, ప్రొఫెసర్ ఆఫ్ కార్డియాలజీ ఫ్రమ్ ఉస్మానియా హాస్పిటల్, అండ్ హీ ఆల్సో యాజ్ ఎ సీనియర్ కన్సల్టెంట్ ఇన్ యశోద. అండ్ సెకండ్ మెంబర్ డాక్టర్ రామచంద్ర, ఈజ్ ఎ సీనియర్ కన్సల్టెంట్ ఇన్ హోలిస్టిక్ హాస్పిటల్ హైదరాబాద్. అండ్ డాక్టర్ కరుణాకర్, హీ ఈజ్ అ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఇన్ అపోలో హాస్పిటల్. సో వీళ్ళు మనం కలిసి ఒక ప్రోగ్రామ్ని మన ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్దాం. నాయుడు గారు, మొదటగా మీరు చెప్పండి, అసలు ఈ హార్ట్ అటాక్ ఎందువల్ల వస్తుంది, ఎలాంటి వాళ్ళలో వస్తుంది? వీటిలో ఈ కారణాలు అనేది ప్రధానంగా మనం చూస్తే గుండె జబ్బును రాకుండా నివారించలేని కారణాలు కొన్ని అయితే, నివారించడానికి వీలుగా ఉన్న కారణాలు కొన్ని. ఈ నివారించడానికి వీలుగా లేని కారణాలు ప్రధానంగా వయస్సు. మగవారిలో 50 సంవత్సరాలు దాటిన తర్వాత, ఆడవారిలో 60 సంవత్సరాలు దాటిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మగవారిలో ఈ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఫీమేల్స్తో కంపేర్ చేస్తే, అంటే ఆడవారితో కంపేర్ చేస్తే. అలాగే ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ పేరెంట్స్లో ఈ హార్ట్ అటాక్ అర్లీ ఏజ్లో వస్తే కూడా ఈ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని మనం నివారించలేము. కానీ నివారించడానికి వీలుగా ఉన్న కారణాలు ప్రధానంగా బీపీ ఎక్కువగా ఉండడం. ఈ బీపీని, రక్తపోటును జాగ్రత్తగా కంట్రోల్లో ఉంచుకోవడం ద్వారా ఈ హార్ట్ అటాక్ తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా నివారించే అవకాశం ఉంటుంది. అలాగే మధుమేహం ఎక్కువ ఉన్న వాళ్ళు, అంటే మధుమేహం కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ అబ్నార్మల్గా ఉండడం, అంటే మెయిన్గా ఈ చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, తర్వాత దాంట్లో మంచి కొలెస్ట్రాల్, వీటిలో చూస్తే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వారిలో ఈ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే స్మోకింగ్ ఉన్న వారిలో కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒబెసిటీ, ఊబకాయం చాలా ఎక్కువగా చూస్తున్నాం మనం. వెయిట్లో వాళ్ళ హైట్కు కంపేర్ చేస్తే వాళ్ళ వెయిట్ ఎంతగా ఉంది చూసుకొని బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, ఇది ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఈ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఫిజికల్ ఇన్యాక్టివిటీ, కదలకుండా ఉండడం కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అయితే, అలాగే స్ట్రెస్, బాగా ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఈ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. మనకు మీరు అన్నట్లు షుగర్ ఒకటి, బీపీ ఒకటి, కొలెస్ట్రాల్ హైగా ఉండడం, స్మోక్ చేయడం, లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండి, ఊబకాయం ఉండి, ఇవన్నీ ఉన్నాయి. కానీ డాక్టర్ రామచంద్ర గారు, మీరు ఆలోచన చేయండి, ఇప్పుడు ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే, నా దృష్టిలో చాలా ప్రమాదకరమైంది, చాలా సైలెంట్ కిల్లర్ ఈజ్ ఇన్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ప్రొఫైల్లో ఫ్యామిలీ హిస్టరీ. డెఫినెట్లీ అండి. యాక్చువల్లీ ఫ్యామిలీ హిస్టరీ అంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మేల్స్, అంటే మీ బ్రదర్ అయినా లేకపోతే మీ ఫాదర్ అయినా లెస్ దెన్ 50-55 ఇయర్స్ అంటే ఆ ఏజ్లో, ఆ వయసులో హార్ట్ అటాక్ వస్తే, లేకపోతే ఫీమేల్స్ మీ సిస్టర్ అయినా లేకపోతే మదర్ అయినా లెస్ దెన్ 65 ఇయర్స్ ఏజ్ అప్పుడు హార్ట్ అటాక్ వస్తే దీన్ని పాజిటివ్ ఫ్యామిలీ హిస్టరీ అంటారు. ఇదే కాకుండా ఫస్ట్ కజిన్స్ కూడా కన్సిడర్ చేయాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో హార్ట్ అటాక్స్ 2 రెట్లు ఎక్కువ. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రమాదకరమైన అంశాలు ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, వెయిట్, ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా, మెంటల్ స్ట్రెస్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవడంతో పాటు కొంతమందికి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినా సరే సిటీ కొరనరీ కాల్షియం స్కోర్ అనేది బిట్వీన్ 35 to 55 ఇయర్స్ చేసుకుంటే కొవ్వే ఉన్న పేరుకుపోయే లక్షణం ఉందా, టెండెన్సీ ఉందా అనేది తెలుస్తుంది. దీన్ని బట్టి మనం వేరే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుని హార్ట్ అటాక్స్ ప్రివెంట్ చేయవచ్చు. డాక్టర్ కరుణాకర్, అసలు ఎలా గమనించాలి? ఫస్ట్ అసలు హార్ట్ అటాక్ వచ్చింది అని ఒక వ్యక్తి, సామాన్య పౌరుడు ఈజీగా గమనించే మార్గం ఏమైనా ఉందా? దీని లక్షణాలు ఏంటి, ప్రమాదకరమైన లక్షణాలు ఏంటి, చెప్పండి. ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ప్రధానంగా ప్రజెంట్ అయ్యే కంప్లైంట్స్లో ఛాతీ నొప్పి అనేది అతి ముఖ్యమైనది. ఛాతీ నొప్పి కూడా ఛాతీ మధ్య భాగంలో వచ్చి ఛాతీ అంతా పట్టేసినట్టు ఒక ప్రెషర్ కానీ లేదంటే ఏదైనా ఒక
గట్టిగా తాడు పెట్టి లాగినట్టు ఉండడం అలాంటి సిమ్టమ్. దాంతోపాటు అది నొప్పి ఈ ఛాతీ మధ్య భాగంలోనే కాకుండా ఈ గొంతులోకి కానీ లేదంటే చేతులలో కానీ షోల్డర్స్లోకి రేడియేట్ అవ్వడము. దాంతోపాటు విపరీతమైన ఆయాసము, చెమటలు పట్టడము, కొంతమందిలో వామిటింగ్స్ లాగా రావడం కూడా జరుగుతుంది. సో దాంతోపాటు ప్రధానంగా ఆయాసం రావడము, తర్వాత కొంతమందిలో విపరీతమైన నీరసం అనేది నిస్సత్తువ, ఇవన్నీ లేకోకుండా కూడా నీరసంగా ఉండడము, లేదంటే కొంతమందిలో కళ్ళు తిరిగి పడిపోవడము, గుండె దడగా ఉండడము, ఇలాంటి సమస్యలు ఎవరికైనా సడన్గా వచ్చినట్టయితే మనం దాన్ని హార్ట్ అటాక్గా గమనించవచ్చు. చెస్ట్ పెయిన్ వస్తేనే హార్ట్ అటాక్, చెస్ట్ పెయిన్ రాకుండా ఏమైనా ఆయాసం రూపంలో కానీ, లేదా కొంతమంది చెప్తూ ఉంటారు మన టూత్ ఏక్ రూపంలో రావచ్చని, ఇయర్ ఏక్ రూపంలో రావచ్చని, ఎక్కఫ్స్ రూపంలో రావచ్చని, ఇలా ఇవి ఉన్నాయి. కానీ ఇవన్నీ రేర్ అని, బేసిక్గా చెస్ట్ పెయినే కాకుండా ఆయాసం రూపంలో కూడా అన్యూజువల్ బ్రెత్లెస్నెస్, లేదా నిన్న మొన్నటి దాకా బాగుండి ఏకదమ్మని ఇప్పుడు కొద్ది దూరం నడుస్తూ ఉంటేనే ఆయాస పడిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళలో కూడా స్ట్రోక్ లేదా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? లైక్ అన్యూజువల్ ప్రజెంటేషన్స్ అంటాము. అన్యూజువల్ టిపికల్ ప్రజెంటేషన్, ఎటిపికల్ ప్రజెంటేషన్. పైన చెప్పింది టిపికల్ ప్రజెంటేషన్ అయితే ఇలా ప్రజెంట్ అవ్వడం అనేది ఎటిపికల్ ప్రజెంటేషన్స్. ఎటిపికల్ ప్రజెంటేషన్లో ఇండైజెషన్ లాగా రావడము. కొంతమంది మోస్ట్లీ హార్ట్ అటాక్ అనగానే అందరం ఛాతీ నొప్పి రూపంలో రావాలి, ఛాతీ నొప్పి రూపంలో వస్తేనే హార్ట్ అటాక్ అంటారు. నేనంటాను గుండెపోటు ఛాతీ నొప్పి రూపంలో వస్తుంది, కానీ ఛాతీ నొప్పి ఉన్న వాళ్ళందరికీ గుండెపోటు కాదు. అదికేశ్ నాయుడు గారు, మీరు ఈ మధ్య గమనించినట్లయితే మనం చిన్న వయసులో 20 ఏళ్లలో రావడం, 25 ఏళ్లలో రావడం, లేదా 30 ఏళ్ళ వాళ్ళకి రావడం, ఇలా మనం గమనిస్తూ ఉన్నాం. అసలు ఈ జబ్బుని ఇంత అంటే విపరీతమైన స్పెక్ట్రమ్ ఉన్న ఈ జబ్బుని, లేదా ఖచ్చితమైన కారణం తెలియని ఈ జబ్బుని ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చు అంటారు? ఇందాక మనం అనుకున్నట్లు నివారించడానికి వీలైన కారణం ఎలాగో ఏమీ చేయలేము, కానీ నివారించదగ్గ కారణాలు ప్రధానంగా బీపీ గురించి మాట్లాడడం. అంటే ఈ బీపీని అదుపులో ఉంచుకోవడం వల్ల, ఎందుకంటే బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు హార్ట్ అటాక్ పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బీపీని కంట్రోల్ చేయడం ద్వారా 25% హార్ట్ అటాక్ తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే మధుమేహం వచ్చిన వారిలో ఈ హార్ట్ అటాక్ అన్నది 2 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఈ మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల, చాలామంది అడిగినప్పుడు నాకు షుగర్ బాగానే కంట్రోల్లో ఉంది, ప్రాబ్లం లేదు అంటారు. కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా మధుమేహం అనేది వచ్చిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల ఈ 2 నుంచి 4 రెట్లు పెరిగే హార్ట్ అటాక్ అవకాశం మనం తగ్గించవచ్చు. ఈ హార్ట్ ఫెయిల్యూర్ కూడా మనం తగ్గించే అవకాశం ఉంది. అలాగే స్మోకింగ్ ఆపివేయడం, తర్వాత కొలెస్ట్రాల్ని తగ్గించడం. అందుకనే ప్రధానంగా మెయిన్గా సంఖ్యను గుర్తుపెట్టుకోండి. అంటే ప్రధానంగా 5 సంఖ్యలు మెయిన్గా ఊబకాయాన్ని, అంటే మీ హైటు వెయిట్ లెక్క వేసి బిఎంఐని తక్కువగా ఉంచుకోవడం, అలాగే కొలెస్ట్రాల్ని తక్కువగా ఉంచుకోవడం, రక్తపోటును అదుపులో ఉంచుకోవడం, షుగర్ని అదుపులో ఉంచుకోవడము, ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవడం ద్వారా, ఈ సంఖ్యను అదుపులో ఉంచుకోవడం ద్వారా హార్ట్ అటాక్ను కంట్రోల్ చేసే అవకాశం ఉంది. ఆహారపు అలవాట్లు కూడా ప్రధానంగా మెయిన్ ఇంపార్టెంట్. రోజు తాజా ఆకుకూరలు, పండ్లు 5 అంటే మన చేతి నిండుగా 5 సార్లు రోజు తీసుకోవడం ద్వారా కూడా హార్ట్ అటాక్ తగ్గించే అవకాశం ఉంది. వ్యాయామము, అలాగే స్మోకింగ్ ఇమీడియట్గా ఆపేయడం ద్వారా హార్ట్ అటాక్ను మళ్ళీ రాకుండా మనం నివారించే అవకాశం ఉంటుంది. రామచంద్ర గారు, ఎంత ఫ్రీక్వెంట్గా ఒక వ్యక్తి బీపీని కానీ లేదా కొలెస్ట్రాల్ని కానీ చెక్ చేసుకొని ఈ టార్గెట్ లెవెల్స్లో రీచ్ అయితే నేను బాగుంటాను అంటే, హౌ ఫ్రీక్వెంట్లీ దే హ్యావ్ టు గో ఫర్ ఎ టెస్టింగ్? అంటే చాలా కేటగరికల్గా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏం చెప్పిందంటే, స్టార్టింగ్ ఫ్రమ్ ఏజ్ 20 ఆన్వర్డ్స్, 20 సంవత్సరాల నుంచి ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు చూస్తాను ఏంటంటే, షుగర్ అనేది డిటెక్ట్ అయ్యేటప్పటికి ఆల్రెడీ చాలా వరకు కొవ్వు పెరిగిపోవటం, హార్ట్ అటాక్ అంటే ఆ సిమ్టమ్ లేకపోయినా సరే ఆ పరిస్థితి ఒకటి ఏర్పడటం జరుగుతుంది. సో 20 ఇయర్స్కే చెక్ చేసుకోవాలి ఏంటి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, మిగతా ఇందాక చెప్పినట్టు ఆ ప్రమాదకరమైన అంశాలు, రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా. ఎంత ఫ్రీక్వెంట్గా చెక్ చేయాలంటే, నార్మల్గా ఉంటే యూజువల్లీ కొలెస్ట్రాల్ అనేది 3 to 5 years, బ్లడ్ ప్రెషర్ ఆల్మోస్ట్ ఎవ్రీ 2 years, షుగర్ అనేది డిపెండింగ్ అపాన్ చాలామందికి ప్రీ డయాబెటిక్ టెండెన్సీ ఉంటుంది. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100 కన్నా ఎక్కువ ఉంటాం, HbA1c 5.5 కన్నా ఎక్కువ ఉంటాం. ఇలా సో వీళ్ళందరూ జాగ్రత్త పడాలి. ఈ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకుంటే నార్మల్ లైఫ్ స్టైల్ని లీడ్ చేయవచ్చు, లేదా ఏ పరిస్థితుల్లో ఏ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ నిజంగా నార్మల్ వర్క్ చేయలేకపోతారు? హార్ట్ అటాక్ వచ్చిన సివియారిటీని బట్టి మనం హాస్పిటల్లో కొన్ని రోజులు ఉంచుతాము, ఐసీయూలో, తర్వాత రూమ్స్లో. ఆ హార్ట్ అటాక్ వచ్చి డిశ్చార్జ్ టైంలోనే మనం వాళ్ళకి రిస్క్ అసెస్మెంట్ అనేది వాళ్ళకంటే గ్రేడెడ్ ఎక్సర్సైజెస్, సూపర్వైజ్డ్ ఎక్సర్సైజెస్ అని చేయించి వాళ్ళలో రిస్క్ స్ట్రాటిఫికేషన్ అనేది చేస్తాము. ఈ రిస్క్ క్రైటీరియాని బట్టి
వారికి ఎక్సర్సైజ్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ హై రిస్క్ ఉన్న పేషెంట్స్కి కొంత ఎక్కువ కాలం రెస్ట్ ఇవ్వడము, మోడరేట్ రిస్క్ ఉన్న వాళ్ళకు, లో రిస్క్ ఉన్న వాళ్ళకు కొంచెం ఎర్లీగా మనం ఈ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ హార్ట్ అటాక్ వస్తేనే పూర్తిగా లైఫ్ అయిపోయిందని కాదు. హార్ట్ అటాక్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకొని తర్వాత తిరిగి మన పనులు మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో హార్ట్ అటాక్ వచ్చిన సివియారిటీని బట్టి, దానితో పాటు వచ్చిన కాంప్లికేషన్స్ని బట్టి, ఒకవేళ కాంప్లికేషన్స్ కనుక ఉంటే కొన్ని ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా అన్నీ మానేయాల్సిన అవసరం లేదు. కొన్ని రోజుల తర్వాత ఈ గ్రాడ్యుయేట్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. తర్వాత లైఫ్ స్టైల్ కూడా చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్టయితే, మెయిన్గా ఇవి ఏదైతే మనం రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నామో వాటిని మాడిఫై చేసుకోవడానికి, లైక్ బీపీని కంట్రోల్ చేసుకోవడం, షుగర్ని అదుపులో పెట్టుకోవడం, కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడం, ఒబేసిటీ ఉంటే మనం ఒబేసిటీని తగ్గించుకోవడం, ఇలాంటివి చేసి దాంతోపాటు ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ కూడా టైం టు టైం మెడిసిన్స్ వాడడము. తర్వాత ఈ ఆహార విషయంలో కూడా మంచి డైటింగ్, అంటే హెల్తీ డైట్ అనేది మనం రెగ్యులర్గా తీసుకున్నట్లయితే తర్వాత హార్ట్ అటాక్ని నెక్స్ట్ ప్రివెంట్ చేయవచ్చు. అదేవిధంగా మనం ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని కనుక లీడ్ చేసినట్టయితే తప్పకుండా తిరిగి నార్మల్ లైఫ్ని లీడ్ చేయవచ్చు. కొంతకాలం గ్యాప్ తీసుకొని డాక్టర్స్ చెప్పిన ప్రకారం కనుక ఫాలో చేస్తే సరిపోతుందండి. యూ నీడ్ నాట్ టోటల్గా అన్నీ ఆపేసి ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం అయితే లేదు. Now we'll have a short break in heart attack program. The hopes that you bring, the dreams that you share, the pleasure you get when you know that we care, the faith that you place, the trust that we share, the joy in your heart when you know that we care. You before we at USV, you before we at USV. USV, your reliable healthcare partner. వెల్కమ్ బ్యాక్ టు హార్ట్ అటాక్ ప్రోగ్రామ్. నాకు హార్ట్ అటాక్ వచ్చింది. నేను ఒక 6 వీక్స్ తర్వాత నార్మల్ రెజ్యూమ్ చేసేసాను. ఎప్పుడు ఎంతకాలం నేను జాగ్రత్తలు వహించాలి, నాకు మరలా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా అనే సర్వసాధారణమైన ప్రశ్నకి మీరేమంటారు? ముందు యాక్చువల్లీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అందరికీ ఒకే రకం హార్ట్ అటాక్లు రావు. అంటే ఒక్కొక్కరికి గుండెకి 3 రక్తనాళాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక చిన్న రక్తనాళం దాని కొమ్మ మూసిపోయి హార్ట్ అటాక్ వచ్చి ఒక వార్నింగ్ సైన్ లాగా ఇస్తుంది, కానీ హార్ట్ మసిల్ ఏం డ్యామేజ్ అవ్వదు. సో వీళ్ళు ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ గుడ్ అనమాట. ఒక రకంగా మంచిది ఏంటంటే వార్నింగ్ ఇచ్చింది. మనం ఇప్పటి నుంచి ఇందాక చెప్పినట్టు ఈ ప్రమాదకరమైన అంశాలన్నీ కూడా మనం కనుక దాన్ని కంట్రోల్ చేస్తే హార్ట్ అటాక్స్ రాకుండా చూసుకోవచ్చు. కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ మసిల్ డ్యామేజ్ అయ్యి పంపింగ్ తగ్గటం, లేకపోతే 3 రక్తనాళాల బ్లాక్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ మళ్ళీ హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కానీ జాగ్రత్త అంటే ఇందాక ఆయన చెప్పినట్టు, డాక్టర్ గారు చెప్పినట్టు ఇంట్లో కూర్చుని ఏం పని చేయకుండా ఉండటం జాగ్రత్త కాదు. ఎందుకంటే ఎక్సర్సైజ్ ఇస్ ఎ వెరీ కీ ఎలిమెంట్ హార్ట్ అటాక్స్ తగ్గించడానికి. ఎక్సర్సైజ్ ద్వారా 50% హార్ట్ అటాక్స్ తగ్గించవచ్చు ఫస్ట్ టైం రాకముందే. తర్వాత హార్ట్ అటాక్ వచ్చిన ఎన్నాళ్ళ తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలంటారు? దీనికి ఈ మధ్య అన్ని హాస్పిటల్స్లోనూ కార్డియాక్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అని ఉంది. ఇదేంటంటే గుండె రక్తనాళాలు ఎన్ని బ్లాక్ అయినాయి, హార్ట్ పంపింగ్ ఎలా ఉంది, ఇది చూసుకుని వాళ్ళని గ్రాడ్యువల్లీ ఒక ఎక్సర్సైజ్ ప్రోగ్రాంలో పెడతాం. అలాగే ఈ డైటరీ రెస్ట్రిక్షన్స్ అవనండి, ఏదైనా సరే హార్ట్ అటాక్ రాకుండా ఏ ప్రికాషన్లు తీసుకోవాలో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కూడా అదే ప్రికాషన్స్. సో దీనిలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనేది ఎక్సర్సైజ్ అనేది ఒక ప్రివెంటివ్ పాత్. సో ఎక్సర్సైజ్ మానేసి ఇంట్లో కూర్చోవడం అనేది చాలా డేంజరస్. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో యాంజియోప్లాస్టీ కానీ స్టెంటే వేసుకోవాలన్నా లేదా బైపాస్ చేసుకోవాలన్నా ఈ 2 గ్రూపులు కాకుండా ఇంకేదైనా గ్రూపులకి, అంటే స్ట్రైట్గా చెప్పాలి అని అంటే మందులు వాడుకొని హార్ట్ అటాక్ వచ్చిన వారు మేనేజ్ చేయవచ్చు అంటారా కరుణాకర్? తప్పకుండా చేయొచ్చు సార్. ఇప్పుడు ప్రధానంగా మనం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు పేషెంట్కి ముందు యాంజియోగ్రామ్కి రికమెండ్ చేస్తాము. సో యాంజియోగ్రామ్కి రికమెండ్ చేసినప్పుడు చాలామంది భయపడిపోతారు. యాంజియోగ్రామ్ అనగానే అదే ఆపరేషన్ అనుకుంటారు. యాక్చువల్గా యాంజియోగ్రామ్ అనేది ఆపరేషన్ కాదండి. యాంజియోగ్రామ్ ఈజ్ ఎ టెస్ట్. ఆ టెస్ట్లో మనకేం తెలుస్తుందంటే రక్తనాళాలు ఏమైనా బ్లాక్ అయ్యాయా, బ్లాక్ అయితే అవి ఎన్ని చోట్ల బ్లాక్ అయ్యాయి, ఎంత సివియర్గా బ్లాక్ అయ్యాయి, ఎన్ని రక్తనాలు, సార్ చెప్పినట్టు 3 రక్తనాళాలు ప్రధానంగా ఉంటే 3 రక్తనాళాలు బ్లాక్ అయ్యాయా, మెయిన్ రక్తనాళం కూడా బ్లాక్ అయిందా, ఇవన్నీ మనకు అనాటమీ తెలుస్తుంది, లోపల ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందని. సో దాన్ని బట్టి డెసిషన్స్ ఉంటాయి. ఒకవేళ కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం యాంజియోగ్రామ్ చేస్తే అందరికీ బ్లాక్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక 5 to 10% పీపుల్లో నార్మల్గా కూడా రక్తనాళాలు ఉండే అవకాశం ఉంది. సో అలా నార్మల్గా ఉన్న వాళ్ళకి కేవలం మెడిసిన్స్ మాత్రమే, మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేయడానికి మెడిసిన్స్ ఇస్తాము. కొంతమందికి చిన్న
రక్తపు గడ్డలు ఉంటాయి, అవి కరిగిపోతాయి మెడిసిన్స్ ఇస్తే. సో ఓన్లీ కొంతమందిలో మెడికల్ మేనేజ్మెంట్ మాత్రమే చేస్తాం. ఎప్పుడైతే సివియర్గా బ్లాక్ ఉండి మోర్ దెన్ 70% స్టినోసిస్ అంటాం, అంటే ఆ బ్లాక్ పర్సంటేజ్ కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే 70% కంటే ఎక్కువ ఉన్నప్పుడు, ఒకవేళ అది ఫోకల్గా ఉంటే స్టెంటింగ్ అనుకూలంగా ఉంటే స్టెంటింగ్ చేస్తాము. ఒకవేళ స్టెంటింగ్ అనుకూలంగా లేదు, ఎక్కువ రక్తనాళాలు బ్లాక్ అయిపోయాయి అనుకున్నప్పుడు మాత్రం బైపాస్ రికమెండ్ చేస్తాం. సో ఈ 3 ప్రధానంగా మెడికల్ మేనేజ్మెంట్, స్టెంటింగ్ ఆర్ యాంజియోప్లాస్టీ అండ్ బైపాస్ సర్జరీ అనేవి 3 విధానాలు దీన్ని ట్రీట్ చేయడానికి. సో డిపెండింగ్ ఆన్ ద అంటే ఒకవేళ ఇప్పుడు బైపాస్ చేసుకున్నా కూడా మందులు తీసుకోవాలంటారా? తప్పకుండా ఇవి ఏది చేసుకున్నా కూడా లైఫ్ లాంగ్ మెడికేషన్ అనేది మస్ట్. తప్పకుండా మెడిసిన్స్ వాడాలి. సో స్టెంట్ వేసుకున్న వాళ్ళలో మందులు తీసుకోవాలి, బైపాస్ చేసుకున్న వాళ్ళు మందులు తీసుకోవాలి. ఈ రెండు లేకుండా కూడా కొన్ని సెట్ ఆఫ్ పేషెంట్స్ మందులతోనే మేనేజ్ చేయాలి. ఇప్పుడు బైపాస్ చేసుకున్నాను లేదా యాంజియోప్లాస్టీ చేసుకున్నాను, వీళ్ళు ఎన్నాళ్ళ తర్వాత వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ని స్టార్ట్ చేయొచ్చు అంటారు డాక్టర్ ఆదికేశవ? ఇది చాలా కామన్గా అడుగుతుంటారు సార్. ఆపరేషన్ అయిపోయిన తర్వాత కానీ లేకపోతే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత సాధారణంగా 6 నుంచి 8 వారాల తర్వాత వాళ్ళ రొటీన్ వర్క్ జాయిన్ అవ్వచ్చు. కాకపోతే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉంది, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత పంపింగ్ చాలా వీక్గా ఉండి ఆయాసం ఎక్కువగా వస్తున్న వాళ్ళు ఈవెన్ 6 నుంచి 8 వారాల తర్వాత కూడా వాళ్ళు జాయిన్ అవ్వడానికి వీలు కాకపోవచ్చు. అలా కాకుండా పంపింగ్ అంత నార్మల్గా ఉన్నప్పుడు వాళ్ళు 6 నుంచి 8 వారాల తర్వాత మామూలుగా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది అడుగుతుంటారు, మా ఆఫీస్లో పెద్దగా స్ట్రెస్ ఏముండదు, నేను ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వచ్చా అంటే 4th వీక్ నుంచే నేను అక్కడ స్ట్రెస్ ఏముండదు, ఖాళీగా కూర్చొని ఉండడమే, జస్ట్ వర్క్ చేయడం, జాయిన్ అవ్వచ్చు. అలాంటి వాళ్ళు కొంతవరకు జాయిన్ అయ్యే అవకాశం. కాకపోతే వాళ్ళు చేసే వర్క్ని బట్టి, అది ఫిజికల్గా బాగా లేబర్ వర్క్ లేకపోతే చాలా హెవీగా బరువులు ఎత్తే వాళ్ళకు చాలా నిదానంగా అంటే 2 నెలల తర్వాత జాయిన్ అవ్వడం మంచిది. అలా కాకుండా ఆఫీస్లో ఏమాత్రం స్ట్రెస్ లేకుండా ఉన్నవాళ్ళు 4 నుంచి 6 వారాల లోపల జాయిన్ అయ్యే అవకాశం ఉంది. మెయిన్గా ఈ వర్క్ను బట్టి అంటే ఎలాంటి వర్క్ వాళ్ళు చేస్తారు. కొంతమంది మేము ఇంట్లోనే కూర్చొని వర్క్ చేస్తాము, 3 వారాల నుంచే స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది అడుగుతుంటారు. అలాంటి వాళ్ళు అంటే ఎలాంటి స్ట్రెస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందాక మనకు స్ట్రెస్ అనేది ప్రధాన కారణం. అలాంటి స్ట్రెస్ ఏమీ లేకుండా ఉంటే వాళ్ళు ఈవెన్ 4 వీక్స్ తర్వాత కూడా వాళ్ళు సాధారణ స్థితిలో వాళ్ళ వర్క్ చేసుకోవడానికి వీలు అవుతుంది. సో మనం గమనించాము ఇప్పుడు ఇది నిజంగానే ఒక మాయదారి సమస్య విపరీతంగా పెరుగుతోంది. సో దీన్ని ఎలా అర్లీగా మనం గమనించాలి, ఈ గమనించిన తర్వాత ఏమేమి ట్రీట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి, లైక్ అన్నీ గమనిస్తే ఇది చాలా కాస్ట్తో కూడిన పనిలా కనపడుతోంది. అంటే లైఫ్ లాంగ్ మందులు వేసుకోవడం సులువైంది కాదు. షుగర్ని కంట్రోల్ చేయడం, బీపీ కంట్రోల్ చేయడం, ఫ్రీక్వెంట్గా చూపించుకోవడం, కొలెస్ట్రాల్ చెక్ చేయడం, ఎక్సర్సైజ్ని మోడరేట్ చేయడం, ఇవన్నీ దీనిలో తప్పనిసరిగా చేయవలసిన పరిస్థితి. వీటన్నిటిని అందరూ మామూలుగా ఆలోచన చేసేది హార్ట్ అటాక్ రావడం లేదా హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వైద్యం చేసుకోవడం చాలా ఖరీదుతో కూడిన సమస్య. ఇది కొంతవరకు నిజమే. కానీ దీనికి ఏమైనా ఇప్పుడు ఆరోగ్యశ్రీ స్కీమ్స్ లేకపోతే ఇంకో కొన్ని రకాలైన హెల్పింగ్ స్కీమ్స్ కాకుండా రకరకాల ప్రాజెక్ట్స్ని గవర్నమెంట్ కానీ లేదా నాన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ తీసుకొస్తున్నాయి. ఇవే కాకుండా మనం గమనిస్తే మాస్టర్ హెల్త్ చెకప్స్ అని చాలా హాస్పిటల్స్ ఈవెన్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇది రామచంద్ర గారు మీరు చెప్పండి, ఎంతవరకు ఇన్సూరెన్స్ దీనికి ఉపయోగపడుతుంది అంటారు? అంటే ఇన్సూరెన్స్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కళ్ళు తీసుకోవడం మంచిది. చాలా కంట్రీస్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ష్యూర్డ్. ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో చాలామందికి ఇన్సూరెన్స్ ఉండదు. హార్ట్ అటాక్తో వచ్చినప్పుడు ఏంటంటే బెస్ట్ ట్రీట్మెంట్ ఇమ్మీడియట్లీ యాంజియోగ్రామ్ చేసి ఏ రక్తనాళం అయితే 100% మూసుకుపోయిందో 100% మూసుకుపోతేనే హార్ట్ అటాక్ వస్తుంది, అది ఇమ్మీడియట్లీ ఓపెన్ అప్ చేయటం. సో ఆ పరిస్థితిలో ఇంత ఖర్చు అవుతుందని చెప్పడం, 1,00,000-1,50,000 ఖర్చు అవుతుందని చెప్పడం, వాళ్ళు మా దగ్గర ఇప్పుడు లేదంటాం, ఇదంతా కూడా ప్రాబ్లమాటిక్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవటం మంచిది, ప్రైవేట్ ఇన్సూరెన్స్. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఆరోగ్యశ్రీలో స్పెషల్లీ ప్రైమరీ యాంజియోప్లాస్టీకి వేరే ఏమి కోడ్ లేదు. కాబట్టి బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ ఏంటంటే ప్రివెంట్ చేసుకోవటం. అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇది మెయిన్లీ ప్రివెంటబుల్ డిసీజ్. హార్ట్ అటాక్స్తో హాస్పిటల్ జారకముందే చనిపోయే వాళ్ళలో సగానికి సగం మంది చనిపోతారు. సో ఇది ప్రివెంట్ చేయాలి తప్ప దీన్ని ట్రీట్ చేసి హ్యూజ్గా మనం దీన్ని సర్వైవల్ ఛాన్సెస్ పెంచడం అనేది కరెక్ట్ కాదు. డాక్టర్ కరుణాకర్ మీరు చెప్పండి, ఈ హార్ట్ అటాక్ గమనించిన వెంటనే ఫస్ట్ ఎయిడ్ కింద ప్రజలు ఏం చేస్తే బాగుంటుందంటారు? సో ఎవరైనా వ్యక్తి హార్ట్ అటాక్ సిమ్టమ్స్తో మనకు తారసపడినప్పుడు, ఎదురైనప్పుడు ముఖ్యంగా చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడం అనేది చాలా మంచిది. ఒకవేళ ఎవరైనా వేరే పేషెంట్స్ ఇంట్లో ఉండి హార్ట్ అటాక్కి సంబంధించిన ట్రీట్మెంట్ ముఖ్యంగా యాస్పిరిన్ కానీ క్లోపిడోగ్రెల్ కానీ ఉన్నట్లయితే యాస్పిరిన్ క్లోపిడోగ్రెల్ తీసుకోవచ్చు, ప్రొవైడెడ్ అంటే బ్లీడింగ్ రిస్క్ కనుక లేకపోతే ఇవి తీసుకోవచ్చు. తర్వాత సార్బిట్రేట్ అంటే ఈ నైట్రోగ్లిజరిన్ టాబ్లెట్స్ అనేది చాలామంది తీసుకుంటారు నొప్పి తగ్గించడానికి. కానీ ఒక్కొక్కసారి ఏమైందంటే తీసుకుంటే మంచిదే, నొప్పి తగ్గుతుంది, కానీ దానివల్ల ఒక్కొక్కసారి బీపీ తగ్గే అవకాశం ఉంటుంది.
కాబట్టి అందుబాటులో ఒకవేళ బీపీ ఆపరేటర్స్ కానీ బీపీ మెజర్మెంట్ అవకాశం ఉంటే బీపీ చూసుకొని బీపీ నార్మల్గా ఉంటే మనం సార్బిట్రేట్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ బీపీ తెలియనప్పుడు తీసుకోకపోవడం మంచిది. కానీ యాస్పిరిన్ క్లోప్డోగ్రాల్ తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, తీసుకోవచ్చు తప్పకుండా. చాలామంది అంటారు మనం యాస్పిరిన్ బిళ్ళలు వాడితే కడుపులో మంట వచ్చేస్తుంది, నాకు యాసిడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను యాస్పిరిన్ బిళ్ళలు అవాయిడ్ చేయొచ్చా ఇలాంటి పరిస్థితుల్లో, లేదా తీసుకుంటే మంచిదంటారా? అదేండి, అంటే మనం సైడ్ ఎఫెక్ట్స్ చూసుకొని, అంటే పేషెంట్స్కి బాగా యాస్పిరిన్ పడదు, యాస్పిరిన్ అలర్జీ ఉంది, దానివల్ల బ్లీడింగ్ రిస్క్ ఎక్కువ ఉంది, లేదంటే ఎసిడిటీ వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంది అన్నప్పుడు అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇవ్వడం మంచిది, ముందే తీసుకోవడం కంటే. కాబట్టి ఏదేమైనా ముఖ్యంగా ముందు హాస్పిటల్కి వెళ్ళి ఆ ఈసీజీ 2D చెకప్స్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది మోర్ సైంటిఫిక్. రామచంద్ర గారు, ఒక గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ని ప్రమోట్ చేస్తూ ఉంటాం. లైక్ వెంటనే ఆసుపత్రికి రండి, వెంటనే వస్తే ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది, లేదా అంటే రకరకాల కాస్ట్లీ మందులు ఇస్తూ ఉంటారు, లైక్ థ్రాంబోలసిస్ అని చెప్పేసి థ్రాంబోలైటిక్స్ కొని ఇస్తారు, లేదా ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వస్తుంది ప్రీ హాస్పిటల్ థ్రాంబోలసిస్ అని. ఏంటి వీటికి నిజానికి రోల్ ఉందా? వీటిని అంటే ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ కింద ఏదైనా ఎంకరేజ్ చేస్తున్నారా? వీటి గురించి ఏంటి, ప్రజలకు ఏమైనా అవగాహన చెప్పగలరా? నెంబర్ 1, ఇందాక కరుణాకర్ గారు చెప్పినట్టు మందుల కన్నా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఇమ్మీడియట్లీ ఇది హార్ట్ అటాక్ అయ్యి ఉండొచ్చు అని సస్పెక్ట్ చేసి హాస్పిటల్కి వెళ్ళటం. చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే రేపు వాళ్ళకి కూడా అనుమానం, ఇది హార్ట్ అటాక్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే గ్యాస్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ ఏదో నొప్పిగా ఉంది, చెమటలు పడుతున్నాయి, అనుమానం ఉన్నా రేపు వెళ్దాము, లేకపోతే రేపు. చాలామంది నైట్లో వస్తారు, ఎందుకు మార్నింగ్ రారు? మార్నింగ్ నుంచి సిమ్టమ్స్ ఉన్నా సరే దాన్ని ప్రోకాస్టినేట్ చేస్తారంటే తర్వాత చూసుకుందామని. అని ఇది చాలా డేంజరస్. నెంబర్ 1, యూ హ్యావ్ టు గో టు ద హాస్పిటల్, ఈసీజీ ఎకో చేయించుకున్నో లేకపోతే బ్లడ్ టెస్ట్ ట్రోపోనినో యూ హ్యావ్ టు రూల్ అవుట్ హార్ట్ అటాక్ లేదు అని. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే గుండె రక్తనాళం మూసుకుపోయిన తర్వాత ఒక 3 to 4 hours తర్వాత మసిల్ పర్మనెంట్లీ డ్యామేజ్ అయిపోతుంది. కొన్ని బ్రెయిన్ టిష్యూ, హార్ట్ టిష్యూ ఏంటంటే ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ రికవర్ అవ్వవు. అందుకని ఇమ్మీడియట్లీ దీన్ని ఓపెన్ చేయటం, మందు ద్వారానో లేకపోతే యాంజియోప్లాస్టీ ద్వారానో ఓపెన్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే హార్ట్ అటాక్ ఇనీషియల్ ఫేజెస్ లోపల, అంటే హాస్పిటల్కి వెళ్ళే ముందే చాలా కంట్రీస్లో క్విక్గా వెళ్తా ఉన్నా సరే మన మోర్టాలిటీ అంటే చనిపోయే వాళ్ళలో సగానికి సగం మంది ఆ దోవలోనే చనిపోతారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే గుండె దడ. సో ఈ ట్రాన్స్పోర్ట్ అప్పుడు ఈ ఏఈడి అనేది ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అనేది ఒక చిన్న మెషిన్ ఉంటుంది. ఇది పబ్లిక్ ప్లేసెస్లో, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో అన్సోట్లో ఉంటే మంచిది. ఇది పెట్టుకుని ట్రాన్స్పోర్ట్ చేయటం మంచిది. బట్ ఇన్ సమ్మరీ ఏంటంటే త్వరగా హాస్పిటల్కి వెళ్ళటం. మీకు ఏదైనా అనుమానం ఉంటే హాస్పిటల్కి వెళ్ళి అది హార్ట్ అటాక్ లేదు, హార్ట్ నొప్పి కాదు అని చెప్పారనుకోండి, వెల్ అండ్ గుడ్, కానీ అది రూల్ అవుట్ చేసుకోవాలి. ఆదికేశ్వర నాయుడు గారు, చాలామంది చెప్తారు మాకు ఈసీజీ చేశారండి, నార్మల్ ఉంది, నాకు ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, నేను షుగర్ లేదు, బీపీ లేదు, అన్నీ చెక్ చేయించుకున్నాను, కొలెస్ట్రాల్ నార్మల్, ఫ్యామిలీ హిస్టరీ మాత్రం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఈసీజీ ఎక్కువ చేసుకొని ఫాలో అప్ చేస్తే బాగుంటుంది అని అంటారా? ఏమైనా స్ట్రెస్ టెస్ట్కి లేదా ఇంకేదన్నా కొత్త మెథడ్స్కి ఏమైనా ఉపయోగం ఉండే మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా. మెయిన్గా ఏంటంటే ఈసీజీ 2D ఎక్కువ చేయడం ద్వారా కేవలం 50% కంటే తక్కువగానే మనం హార్ట్ అటాక్ ఉందా లేదా నిర్ధారించే అవకాశం ఉంటుంది. అంటే పూర్తిగా హార్ట్ అటాక్ తనకు లేదని నిర్ధారించే అవకాశం లేదు. అలాంటి వాళ్ళలో స్ట్రెస్ క్రియేట్ చేయడం ద్వారా, అంటే నడిపించడం, అంటే కొంతమంది ఏంటంటే బాగా కాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉండి నడవలేని వాళ్ళకు వేరే విధంగా చేయొచ్చు, లేకపోతే నడవలేని వాళ్ళందరికీ కూడా ఈ ట్రెడ్మిల్ టెస్ట్ చేయడం ద్వారా, అంటే ఎక్సర్సైజ్ క్రియేట్ చేయడం ద్వారా మనకు ఎక్సర్సైజ్ ఈసీజీ అంటాం. అంటే ఈసీజీని గమనిస్తూ ఉంటాం, మధ్యలో ఏమైనా తేడా వచ్చిందా, అంటే దాన్ని పాజిటివ్ అంటే అబ్నార్మల్గా ఉంది, వాళ్ళకి ఫర్దర్గా ఏమైనా చేయాలో డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళలో అలా కాకుండా కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా కూడా మనం ఈ స్ట్రెస్ టెస్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే ఈ డోపటమైన్ స్ట్రెస్ చేయకుండా కొన్ని రకాల ఎక్కువ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత చేయడం. అలాగే న్యూక్లియర్ టెస్ట్ అని కొన్ని రకాల టెస్టులు కూడా వచ్చాయి. అంటే కొంతవరకు నడవలేని వాళ్ళకు, ఏమాత్రం వర్క్ చేయలేని వాళ్ళకు ఎలాంటి టెస్టులు చేయడం ద్వారా, అంటే ఎక్సర్సైజ్ స్ట్రెస్ క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళలో ఏమైనా హార్ట్ సంబంధించిన ప్రాబ్లం ఏమైనా ఉందా, కొంతమందికి ఆ బ్లాక్ ఉన్నప్పటికీ కూడా ఈ 2D ఎక్కువ ఈసీజీలో పూర్తిగా నిర్ధారించలేం. కాబట్టి అలాంటి టెస్ట్ చేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉందన్నప్పుడు ఈ యాంజియోగ్రామ్ టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఈవెన్ ఈ స్ట్రెస్ టెస్ట్ చేసిన తర్వాత కూడా కేవలం 90 నుంచి 90% వరకే మనం హార్ట్ అటాక్ లేదని నిర్ధారించే అవకాశం ఉంది. అలా కాకుండా కొంతమందికి ఇందాక మనం అనుకున్నట్లు ఈ సిటీ యాంజియోగ్రామ్, అంటే కాల్షియం స్కోరు, తర్వాత యాంజియోగ్రామ్ చేయడం ద్వారా వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేనప్పటికీ కూడా వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ద్వారా మనం హార్ట్ అటాక్ పూర్తిగా ఉందో లేదో, లేదా వచ్చే అవకాశం ఉందా లేదా మనం నిర్ధారించే అవకాశం ఉంటుందండి. అందువల్ల కేవలం చాలామంది అడుగుతుంటారు ఈసీజీ 2D ఎక్కువ నార్మల్ ఉంది, ఇంకా నాకేం అవసరం లేదు, ఎప్పుడో ఒక 2 years బ్యాక్ చేయించుకున్నాడు, మళ్ళీ అవసరం లేదు. అలా కాకుండా రెగ్యులర్గా వాళ్ళు చెక్ చేసుకోవడం ద్వారా హార్ట్ అటాక్ ముందే గుర్తించే అవకాశం ఉంది. చాలా వరకు ఈ మధ్య అలాంటివే జరుగుతున్నాయి. చాలా కామన్గా టెస్టులకు వచ్చి వాటిలో మనం హార్ట్ అటాక్ని ఐడెంటిఫై చేసి దాని ద్వారా మనం
హార్ట్ అటాక్ రాకుండా నివారించే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళల్లో ఈ రకరకాల మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ మనం గమనించాం. హార్ట్ అటాక్ రాకుండా ఉంచాలి లేదా ప్రివెంట్ చేయాలి అని అంటే చాలామంది చేసే ఒకానొక మేజర్ కామన్ మిస్టేక్ ఏంటంటే చెస్ట్ పెయిన్ వస్తుంది, దగ్గరలో ఉన్న డయాగ్నోస్ సెంటర్కి వెళ్తారు, చాలా తక్కువ దగ్గరలో ఉన్నదని. అక్కడ ఒక 10 నిమిషాలు కష్టపడి ఒక్కసారి ఈసీజీ తీస్తారు. ఆ ఈసీజీ చాలా బాగుందేనో లేకపోతే చిన్న బాగులేదు అని చెప్పంగానే 10 నిమిషాలు తీసావు కాబట్టి 2 నిమిషాలు తీసుంటే ఫాస్ట్గా వచ్చి ఉండేది, వాళ్ళకై వాళ్ళే సమాధానం చెప్పుకొని ఈ టెక్నికల్ మిస్టేక్స్ ఉన్నాయని, ఈ ఈసీజీ తీసేస్తే సర్వం మనకు ఉందా లేదా తేలిపోతుంది అనే ఒక మిథ్యలో జీవిస్తూ ఉంటాం. ఇది నిజానికి మంచిది కాదు, చాలా ప్రమాదాన్ని మనం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. చక్కగా నియర్ బై కార్డియాలజీ సర్వీసెస్ ఉన్న హాస్పిటల్లో చూసి కన్సల్టేషన్ తీసుకొని తప్పనిసరిగా దీన్ని రూల్ అవుట్ చేసుకొని వీలైతే స్ట్రెస్ టెస్ట్ కానీ లేదా స్ట్రెస్ ఎక్కువ కానీ లేకపోతే కాల్షియం స్కోర్ చేయడం కానీ, అంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. డిఫరెంట్ ప్రొఫైల్ ఆఫ్ పేషెంట్స్లో డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫాలో చేస్తారు. ఇవన్నీ చేసుకున్న తర్వాతనే ఈ హార్ట్ అటాక్ ఉంది లేదా లేదు అని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మనం బయటపడాలి. The homes that you bring, the dreams that you share, the pleasure you get when you know that we care, the faith that you place, the trust that we share, the joy in your heart when you know that we care. You before we at USV, you before we at USV. USV, your reliable healthcare partner.